హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేమో డే 10 ఆఫ్ నవరాత్రిలో మా పై బిల్డింగ్ ఆమె అయితే కన్య పూజ చేస్తుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నార్త్ వాళ్ళు కన్య పూజ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే ఉంటుంది. అలాగే ఎందుకు చేస్తారంటే ఈ నవరాత్రిలో అమ్మవారి రూపంగా అయితే కొలిచి పిల్లలకైతే అంటే కన్య పిల్లలకి ఒక 10 లోపు 11 లోపు పిల్లల్ని అయితే పిలిచి వాళ్ళను 9 మంది లేదంటే 11 మంది కన్యలను అయితే పిలిచి వాళ్ళకు పూజ చేసి వాళ్ళకు అన్నం అయితే పెడతారు. అలాగే మీరు అనుకోవచ్చు ఇంతమంది ఆడపిల్లలు ఒక అబ్బాయి ఎందుకున్నారని. వీడు మా కన్నయ్యే. 9 మంది కన్యలతో ఒక్క లాంగూర్ని అయితే కూర్చోబెడతారు. లాంగూర్ అంటే హనుమంతుని రూపం. అమ్మవారి పూజ చేసినప్పుడు హనుమంతుని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని చెప్పి అలా ఒక 9 మంది కన్యలతో పాటు ఒక్క అబ్బాయిని అయితే కూర్చోబెడతారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. అలా ఇల్లు ప్రతి సంవత్సరం అయితే నవరాత్రి పూజలో డే 1 నుంచి డే 9 వరకు అయితే రోజు ఉపవాసం ఉండి వాళ్ళ వ్రతాన్ని పూర్తి చేయడానికి కోసం ఈ పిల్లల్ని అయితే కన్య పూజగా చేస్తారు. కన్య పూజ చేసి వాళ్ళకు భోజనాలు తినిపించి వాళ్ళకు దక్షిణగా ఏదో ఒకటి అయితే ఇస్తారు. బుక్స్ కానీ పెన్సిల్ కానీ ఎవరికి తోచింది వాళ్ళైతే ఇస్తారు. కాబట్టి ఇలా వాళ్ళు ఎందుకు చేస్తారంటే మాకు అన్ని సిరు సంపదలు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి చిన్నపిల్లలను అయితే పిలిచి కన్య పూజ చేస్తారు. అలా మా కన్నయ్య కూడా అంటే ఆడపిల్లలతో సమానంగానే అబ్బాయికి కూడా పారాని అన్నీ పెడతారు. అలా ఈ కన్య పూజ పూర్తి వరకు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. కూర్చున్న పిల్లలైతే ఆ రోజు మొత్తం కూడా వాళ్ళకు రెస్ట్ అనేదే లేదు. ఎందుకంటే ఒక్క ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, కనీసం మొత్తం ఎంతమంది అయితే నవరాత్రి పూజలో ఫాస్టింగ్ అయితే చేసి ఉంటారో వాళ్ళందరూ అయితే వెతికి మరీ పోటీ పడి మరీ పిలుచుకొని పోతారు. మేము తినిపిస్తామని. మా పైన అయితే ఉదయం 6 o'clockకి పిలిపించి 7 o'clock వరకు అంటే పంపించేసింది. వాళ్ళు ఇంకా ఉదయం 2 గంటలకు 3 గంటలకు లేచి ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు. అలా అందరూ కూడా తొందరగా తినిపించాలని చెప్పి మేముందని పిల్లలను పోటీ పడి మరీ తీసుకుని వెళ్తారు. అలా ఇంకా ఏమైతే హారతులు ఇచ్చి కన్య పిల్లలందరికీ బొట్టు పెట్టి వాళ్ళకు ఏవైతే దక్షిణగా ఇస్తారో అవన్నీ ఇచ్చి అయితే వాళ్ళకి ఇంకా అమ్మవారి ఇంట్లోకి వచ్చి పూజ చేసినట్టే అమ్మవారిని పిలిపించి మనమైతే ఎలాగో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో మనం పెద్దవాళ్ళని పిలుస్తాము, ఇక్కడ చిన్నపిల్లలను పిలిచి పూజ చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. వాళ్ళు కన్య పూజ ఎలా చేసేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అయితే పూరి, కీర్, హల్వా లేదంటే ప్రసాదం ఏదైనా సరే 4-5 రకాలు చేసి అయితే ప్రతి ఒక్క పిల్లలకి అయితే తినమని చెప్తారు. అలా నేనైతే ఈ వీడియోలో కనిపించను, ఎందుకంటే ఈ వీడియో తీసేది నేనే కాబట్టి చూపిద్దాం అనుకున్నా కానీ తొందర అవుతుంది. ఆ పిల్లలు కూడా వేరే చోటికి వెళ్ళాలని చెప్పి నేను వీడియోలోకి అయితే రాలేదు. ఇంకా మీకు అందరికీ తెలియాలని చెప్పి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్మీలో మా లైఫ్ స్టైల్ ఎలాగుండేది మా వీడియోస్లో అయితే వస్తుంటుంది. కాబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మీరైతే కన్య పూజను అయితే చూసేయండి. ఇంకా మా పిల్లలైతే మళ్ళీ గుడిలో నవరాత్రులు జరిగాయి కదా, అక్కడ కూడా పిలిచి కన్య పూజ చేస్తారు. అలా మా పిల్లలు ఇక్కడ పూర్తి చేసుకొని ఇంకా గిఫ్ట్ కంటే రిటర్న్
ఏమంటారు దక్షిణ కింద వాళ్ళు స్టీలో లేదంటే ఏది తోచితే అదైతే ఇస్తారు, డబ్బులు అందు వాళ్ళ నుండి ఆశీర్వాదం తీసుకొని అయితే పంపిస్తారు. కాబట్టి మంచి వీడియో కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరి కన్నె పిల్లలతో అయితే అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కాబట్టి నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కన్య పూజ అయితే ఇలా అయిపోయింది. ఒక్క ఇంట్లోనే కనీసం 2 hours అయితే పట్టింది. ఇంకా 1 కాదు 2 కాదు కనీసం 8-9 houses అయితే తిరిగారు. అలాగే గుడికి కూడా వెళ్ళారు. ఆ రోజు పూరి అన్ని ప్రసాదాలు తినలేక మా పిల్లలు అయితే అల్లాడిపోయారు. ఆ రోజు అంతా అన్నం కూడా తినలేకపోయారు. అలా కన్య పూజ డే 9 ఆఫ్ నవరాత్రి పూజ ఇలా అయితే గడిచిపోయింది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఇంకా ఇక్కడైతే పిల్లలు తొందరగా వెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళ ఇంటికి. వేరే భయ్య వచ్చి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ పార్ట్లో అయితే అమ్మవారి నిమజ్జనం అయితే ఉంటుంది. కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.